పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. మిథున్ రాశి వారికి మరి చూసుకుంటే కనుక ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ 11th వరకు ఎలా ఉండబోతుంది? ఎందుకు 11th వరకు అంటే శని వక్రగతి అప్పటిదాకా ఉంది కాబట్టి. సో శని వక్రగతికి చాలా వింటూనే వస్తున్నారు. బట్ ఇందులో మనకి చాలా చాలా మంచి రోజులు, మంచి దినాలు, మంచి పర్వదినాలు అయితే చూసుకుంటున్నాం. వాటన్నిటిని కూడా చాలా చక్కగా సద్వినియోగపరచుకోవాలి. మంచి మెరుగైన ఫలితాలని, సూపర్ రిజల్ట్స్ ని పొందాలి అనుకుంటాం. మరి ఏం చేయాలి మిథున రాశి వారి అంతా కూడా? అందరికీ కూడా ఈ జాతకం అనేది పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుందా? యాప్ట్ అవ్వట్లేదు అంటే కనుక మనలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? నక్షత్రాల, గ్రహాల, లేదు మనమే ఏదైనా తప్పు చేస్తున్నామా? చెక్ చేసుకోవాలని మీరంతా కూడా అనుకుంటున్నారు కదా. అయితే దీనన్నింటి గురించి కూడా పూర్తి వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర శాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు జై శ్రీమన్నారాయణ. గురుగారు, జాతక పరిశీలనలు చేస్తూ వస్తున్నారు పెద్దవారందరూ, మేము వింటూ వస్తున్నాము. మాకెందుకో కొంచెం మ్యాచ్ అవ్వట్లేదు. దైవారాధన చేస్తూనే ఉన్నాను, నిత్య దీపారాధన చేస్తున్నాం, తిరగని గుడ్లు గోపురాలు అంటూ లేవు. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడలాగే మా లైఫ్ కూడా ఉంది అని చాలా మంది సఫర్ అవుతున్నామని కమెంట్స్ పెడుతూ వస్తారు, అంటూ ఉంటారు కలిసినప్పుడు. ఏది లేదు, ఆ గురుగారు చెప్పినట్టు మాకు అవ్వట్లేదు, కొంచెం మ్యాచ్ అవుతుంది కానీ ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది, ఏంటి తెలుసుకోవాలని వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. మొదటగా దీనికి ఆన్సర్ చెప్పండి గురుగారు. ఏం సమస్య? వారు ఏమైనా తప్పు చేస్తుంటారా? లేదు మిథున రాశిలో ఆ కొంతమంది మాత్రమే ఏదైనా తప్పుదారులు చేస్తున్నారా? ఏంటి అంటారు? మిథున్ రాశి అనగానే మొదటిగా మనం గ్రహించవలసిందంటే ఇట్టే అందరిని నమ్మేయటం. అదే పెద్ద తప్పు. నమ్మేయటం, అందరినీ సరే మన వాళ్ళే కదా పోన్లే అని చెప్పి చెంత చేర్చుకోవటం, సహాయం చేయటం, మాట సాయం కావచ్చు, చేయి సాయం కావచ్చు, డబ్బు సాయం కావచ్చు, వస్తు సాయం కావచ్చు, ఇలాంటి సహాయాలు చేయడం ద్వారా కూడా నష్టపోతూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే ఒక వ్యక్తికి సహాయం చేస్తామనుకోండి, ఆ వ్యక్తి ముందు మరొక వ్యక్తి సహాయం చేస్తామనుకోండి, మొదటగా సహాయం పొందిన వ్యక్తి ఎలా ఆలోచిస్తారంటే వారు వచ్చారు ఇప్పుడు కాంపిటేటర్ అంటే నెక్స్ట్ టైం నుంచి మనకి ఇయరేమో అంటే ఆ సహాయం పొంది సంపాదించుకోవాలి మళ్ళీ ఇవ్వాలని అనుకోరండి. మళ్ళీ వీళ్ళు మనకు సహాయం చేయరేమో అని చెప్పేసి అని మనల్ని వాళ్ళ వైపు లాక్కోవాలని చూడటం, ఇది కొత్త విషయంగా ఉంటుందేమో వినడానికి. జరిగేది ఇదేనండి, ఖచ్చితంగా ఇదే. ఇప్పుడు మీకు ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, నలుగురు ఫ్రెండ్స్ తో చాలా అద్భుతంగా ఉంటారు కానీ ఒక ఫ్రెండ్ తెలియకుండా మరో ఫ్రెండ్ ఏమనుకుంటారు అంటే కనుక మనకు తెలియకుండా వాళ్ళు అడుగుతారు అనమాట. ఏమని? ఆ పలానా వ్యక్తి ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి మీతో ఏమన్నట్లాడారని వీళ్ళు మాట్లాడుకుంటూ గుడిపోటీ అనేసి వీళ్ళలో మళ్ళీ క్రామక్రోధాలతో పాటు వీరిలో మళ్ళీ ఈ వ్యసనం, రంది, కుళ్ళు, కుతంత్రం అన్నీ ఉంటాయి. ఒకళ్ళకే సరే పోన్లే అంటారు కానీ ఆ పోన్లే అనేది కూడా మనస్ఫూర్తిగా ఉండదు. వాళ్ళ అవకాశం, వాళ్ళ స్వార్థం వారిది. వీళ్ళంతా కూడా గూడుపుట అని ఏం చేస్తారంటే వీళ్ళపైన దండెత్తుతారు, ఈ మిథున రాశి వారి పైన దండెత్తుతూ ఉంటారు అనమాట. అరే ఆమెకి నెక్లెస్ ఇచ్చిందా, నాకు ఉంగరమే కదా ఇచ్చింది, నెక్లెస్ లాగేయాలి ఎట్లయినా సరే అని వీళ్ళు సంపాదించుకోవాలనుకోరు, మళ్ళీ మిథున రాశి వాళ్ళ దగ్గర లాగాలనుకుంటారు. దాని వలన ఏమైందంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ నెక్లెస్ ఎక్కడ ఇస్తాం? ఇవ్వలేం కదా. ఎవరి అవకాశం కొంది, ఇలా ఎవరి కానుకుంది, అవసరం కొంది మనం చేస్తారు ఉంటారు. అక్కడ ఏమైందంటే ఇక మన మీద వ్యసనం పెరిగిపోయేసి వాళ్ళ మీద వీళ్ళు వెళ్ళమని పెట్టి మనల్ని చివరికి అనే పరిస్థితికి వెళ్ళిపోద్ది అనమాట. నువ్వు అన్నావంటే అట్ట అతనితో, నువ్వు అన్నావంటే అయితే ఇవితో అని చెప్పేసి అని మనకు తెలియకుండా వెనక ఒక పెద్ద పద్మవ్యూహం వేసి మన మీద గొడవలు, చెడీలు, నిందలు ఇవి వస్తాయి అనమాట. ఇందులో మిథున రాశి వారి ప్రమేయం ఎక్కడుంది? చేసినటువంటి సాయమే. ఆ సాయం ఇక్కడ మంచి చేస్తే కూడా చెడు ఎదురైంది. మరి ఇలాంటి ఈ సిచ్యుయేషన్ లో ఈ క్యారెక్టర్స్ ఉన్న మిథున రాశి వారికి శని వక్రగతి తోడై ఇంకా ఏమైనా ఇబ్బందుల గురుగారు ఏం చేయమంటారు? మరి 10వ స్థానంలో ఉన్నాడు మళ్ళీ శని. గురుగారు దాని ద్వారా ఈ 10వ స్థానంలో శని ఏంటంటే గనక వక్ర దృష్టి ఉన్నమాట వాస్తవే, కానీ వక్ర దృష్టికి కూడా మీనరాశిలోనే కదా ఉంటున్నాడు. కాదు, కేవలం ఏంటంటే నక్షత్రంలో ఉండేటువంటి 4 పాదాల్లో ఒక్క పాదం మాత్రమే వెనకంజకు వస్తున్నాడు. మరలా కూడా డిసెంబర్ 11వ తారీఖు 2026 సంవత్సరంలో యథావిధిగా ఉన్నటువంటి మీనరాశిలోకి మళ్ళీ కూడా అందులోనే ఉంటున్నాడు. కాబట్టి శని వక్రగతిలో ఉండడం ద్వారా ఈ యొక్క మిథున రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే శనితో పాటు కూడా ఇక్కడ బుధుడు కానీ, శుక్రుడు కానీ, గురువు కానీ ఇటీవల మారినటువంటి తరుణం ఉన్నది. వీటి వలన వీరికి కొంతమేర పర్వాలేదు అని అనుకోవచ్చు. కేతు దగ్గరేమో ఇప్పుడు మనకి శుక్రుడు ఉన్నాడు కాబట్టి కేతు నుంచి 2వ స్థానం శుక్రుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ వీరికి అధిపతి అయినటువంటి తులారాశిలోనే శుక్రుడు ఏర్పడుతున్నాడు. ఈ యొక్క ఆగస్టు
సెప్టెంబర్ డిసెంబర్ మాసాల్లో, అక్టోబర్ మాసాల్లోనూ, అందులో శ్రావణ మాసం, భాద్రపద మాసం ఇవన్నీ వస్తున్నాయి. దేవాతి దేవుళ్ళని పూజించుకున్నటువంటి ఆరాధనగా చేసేటువంటి మాసాలు ఇవన్నీ కూడా. దీనికి తగ్గట్టుగానే ప్రతి మాసంలోనూ ప్రతి రోజులోనూ మనము దేవుని అనుగ్రహంగా తీసుకునేటువంటి కన్నా కూడా ఈ శ్రావణ భాద్రపద మాసాలు అయితే కనుక ఖచ్చితంగా దేవుని అనుగ్రహం కానీ అమ్మవారి అనుగ్రహం కానీ వీరి మీద ఉంటుంది. అందులో కూడా ఇంకోటి ఏంటంటే ఇక్కడ అన్ని మాసాల్లో కల్లా మిథున రాశి వారికి శ్రావణ మాసం అనేది గొప్పగా కలిసి వస్తుంది. వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు గ్రహించినట్టయితే కనుక ప్రతి శ్రావణ మాసంలో కూడా ఏదో ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది. ఆ మిరాకిల్ నుంచి లైఫ్ లో ముందుగా వెనక్క లేకపోతే స్థిరంగాన ఉంటుంది. కాకపోతే ఒక మేలు రాయని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తికి బర్త్డే ఎలా అయితే వస్తుందో అలానే శ్రావణ మాసం కూడా మిథున రాశి వారికి ఒక మేలురాయి. అది పెళ్ళి అవుతుందా, బిడ్డలు పుడతారా, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా, లేకపోతే కనుక ఆస్తులో వీరి భాగం వస్తుందా, లేకపోతే భర్తకి వేరే జాబ్ వస్తుందా, భార్యకి వేరే జాబ్ వస్తుందా, పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉందా, పిల్లలకి ఏదైనా ప్రమోషన్ వచ్చిందా, ఏదో ఒకటి అయితే కనుక మేలురాయి కింద ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ శనికి వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా వీరిపైన శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కన్నా కూడా శుక్ర భగవాన్ యొక్క అశుభ దృష్టి బాగుంటుంది. ఎందుకంటే కనుక ఇక్కడ 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కలత్ర దోషం ఉన్నప్పటికీ కూడా వీరికి పితృదోషాలు ఉన్నప్పటికీ కూడా కొంతమేర వీరికి ఈ శ్రావణ మాసం అయితే కనుక 2026 సంవత్సరంలో వచ్చేటువంటి శ్రావణ మాసం అయితే కనుక ఖచ్చితంగా వీరికి ఏదో ఒకటి అయితే కలిసి రాబోతుంది అని చెప్పొచ్చు. ఎప్పుడో ఎదురు చూసినటువంటి ఇల్లు కొనాలనో, లేదా జాబ్లో బాగుండాలనో, లేకపోతే బట్టలు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, ఈ కోరిక తీర్చుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్న వీరి దగ్గర ఒక మంచి గొప్ప విశేషం ఏంటంటే వీరు అనుకున్న ఎదుటి వాళ్ళకి తెలియదు. ఎదుటి వాళ్ళు ఎన్ని అనుకున్నా వీళ్ళకి తెలుస్తాయి కానీ ఎదుటి వాళ్ళకి అన్ని అనుకున్నా కూడా వీళ్ళకి తెలుస్తాయి కానీ వీరు అనుకున్న ఏ విషయం వాళ్ళకి తెలియదు. బాధ కూడా, కష్టం కూడా, ఇష్టం కూడా, నిరుద్యోగం కూడా, ఇంకా ఎన్ని రకాలు అనుకున్నా వీళ్ళలో వీళ్ళే మదన పడుతూ ఉంటారు, వీళ్ళలో వీళ్ళే తపన పడుతూ ఉంటారు, వీళ్ళు ఆరాట పడుతూ ఉంటారు. ఎదుటిగా చెప్పుకోవాలనుకున్న వ్యక్తులు వీరికి తగ్గట్టుగా దొరకరు. అందుకని ఎవరైనా వీరికి చెప్తారు తప్పితే వీరు పోయి ఎదుటి వారు చెప్పుకున్నా కూడా వీరు అంత పెద్దగా ఎవరితో మనస్ఫూర్తిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉండదన్నమాట. ఎందుకంటే వీరు నమ్మలేని పరిస్థితిలో ఉంటారు. జనాలు అందరూ కూడా అలానే కనిపిస్తూ ఉంటారు. అవతారం వేసుకున్నటువంటి పురుషులు పరవాళ్ళంతా కూడా అవతారం పురుషులు తప్పితేను వేరే మనస్ఫూర్తిగా నమ్మేటువంటి వ్యక్తులుగా వీళ్ళకి కనపడరు కూడాను. అలాంటి మనస్సు తత్వం అనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ఆషాఢ శ్రావణ మాసాల్లో కనుక దేవుడు అనుగ్రహం చేసుకుంటూనే అలానే ఈ యొక్క భాద్రపద మాసంలో ఏదైతే ఉందో ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితి ఏదైతే ఉందో ఈ వినాయక చవితి 7వ రోజు కానీ 9వ రోజు కానీ వీరు కనుక ఎక్కడైనా సరే వీరు పెట్టేటువంటి నైవేద్యం కనుక ఉండ్రాళ్ళు కుడుములు కనుక నైవేద్యం స్వామివారికి సమర్పించుకొని 54 కానీ 109 కానీ 111 కానీ 119 కానీ గుంజులు కనుక తీయగలిగితే కనుక వీరికి ఆరోగ్యం సహకరిస్తే కనుక తీసుకుంటే కనుక అలానే శనీశ్వరునికి అభిషేకం ఒక్కసారి తైలాభిషేకం నువ్వుల నూనె 1 కిలో తీసుకొని అలానే కనుక నల్ల నువ్వులు తీసుకొని ఒక 50 గ్రాములు నల్ల నువ్వులు, ఒక 50 గ్రాములు నల్ల మినుములు కూడా తీసుకొని అభిషేకం చేయగలిగితే కనుక కుక్కకి గోధుమ రొట్టెలు తినిపిస్తే కనుక భాద్రపద మాసంలో వీరికి అన్ని రకాలు కూడా చెడు తత్వాలు కానీ వీడి మీద చెడు కన్ను పడ్డ వాళ్ళ తత్వాలు కానీ దాంతోపాటు వీరికి ఉన్నటువంటి గండాలు కానీ నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా కొంతమేర తగ్గేలాగా ఆలోచన అయితే ఉంటుంది. ఇక ఈ భాద్రపద మాసం మొత్తం కూడా వీరికి దైవారాధన చేసుకోవడంతో ఏలనాటి శని ప్రభావితం కూడా వీరిపైన పెద్దగా అయితే ఉండదు. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో ఇది అక్టోబర్ డిసెంబర్ మాసాలు అయితే కనుక ఏం చేయాలంటే ఎక్కడైనా సమీపంలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ నది వాగు ఏరు సెలియరుకుంటా కాలువల దగ్గర స్నానం ఆచరించడం కానీ చేస్తూ ఉండాలి. ఎక్కడైనా ఎవరికైనా సరే ఇప్పుడు ఏదైనా తినేటువంటి వస్తువులు ఉంటాయి, బియ్యం కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, ఆయిల్స్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ లాంటి ఏదైనా మన స్తోమత కొంది ఎవరికైనా నలుగురికి దానం చేయగలిగితే కనుక ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో కనుక ఒక్కసారి కనుక దానం చేయగలిగితే వీరికి అదృష్టం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బులు రావడం కానీ అప్పు ఇచ్చినటువంటి రావడం కానీ అప్పులు కూడా తీరేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి దానాలు అయితే చేయాలి. అలానే వీరికి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక వీరు వాడి వదిలేసినటువంటి పాత క్లాత్ కానీ ఏదైనా ఉంటే డ్రెస్ కానివ్వండి, షర్ట్ కానివ్వండి, ప్యాంట్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ డిసెంబర్ మాసంలో కనుక అమావాస్య లోపు డిసెంబర్ మాసంలో వచ్చేటువంటి అమావాస్య లోపు కనుక వీరి ప్రయత్నం చేసుకోవాలి. వారము తిథితో నక్షత్రంతో సంబంధం లేదు, అమావాస్య లోపు అయితే చాలు. వీరు ఏం చేయాలంటే కనుక అది 11 నుంచి 21 పీసులు చేసుకోవాలి, చిన్న పీసులు చేసుకొని ఆ 21 దానిపైన వీరి దరిద్రము, వీరి యొక్క ఆలోచన, వీరికి ఉన్నటువంటి కర్మలు క్రియలు, కావాల్సినటువంటి పనులు కానిటువంటి పనులు, ఎక్కడైతే విజ్ఞానం ఉన్నాయి, ఏదైతే కావాలి, గ్రోతింగ్ ఎక్కడ కావాలి, ఏం కావాలనుకున్నారు ఇవన్నీ కూడా దాని మీద రాసేసి తల దగ్గర పెట్టుకొని పడుకొని తెల్లవారు లేచిన తర్వాత తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిగదార్చుకొని అది కాల్ చేస్తూ ఉండాలి. ఇలా 21 డేస్ చేయాలి. ఖచ్చితంగా 21 డేస్ తర్వాత ఆ పని అవుతుంది.
ఖచ్చితంగా అవుతుంది. ఎన్ని విఘ్నాలున్నా ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆ పని అవుతుంది. అలానే ఇప్పుడు మనకి మనం చెప్పుకున్నటువంటి ఏంటంటే సాదాసీదాగా ఉన్నటువంటి మిథున రాశి వారి యొక్క గ్రహచార ప్రకారంగా గోచారం, ఈ గోచార ప్రకారం మనం చెప్పుకున్నటువంటి జాతి లక్షణాలు అంటే ఆ రాశి లక్షణాలు, ఆ రాశికి సంబంధించినటువంటి విధి విధానాలు. కాబట్టి ఇక్కడ మనకి కొంతమందిలో ఎన్నో కోట్ల మంది ఉంటుంటారు మిథున రాశి వారు అంటే. అందరికి ఒకేలాగానే ఉండదు. మిథున రాశి వారు ఎమ్మెల్యేలు ఉన్నారు, మిథున రాశి వారు సెలబ్రిటీలు ఉన్నారు, మిథున రాశి వారు పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కానీ మనస్తత్వం ఒకటే ఉండొచ్చేమో, వ్యక్తిత్వం ఒకటే ఉండొచ్చేమో, కానీ స్థితిగతులు ఒకటే ఉండవు, దశలు ఒకటే ఉండవు. కానీ గ్రహాల రీత్యా దోషాలు ఉన్నట్టయితే కనుక ప్రతి 3 నుంచి 4 మాసాలకు ఒకసారి కలిసి రావాలి. అలా రావట్లేదు, ఏదో ప్రాబ్లం సమస్య ఉంది అంటే కనుక ఖచ్చితంగా వారిపైన ఒకటైతే గుర్తుపెట్టుకోవచ్చండి, ప్రతిదీ కూడా జాతకంలో ఉండదు, దశల్లో ఉండదు, అంతర్దశల్లో ఉండదు, నక్షత్రాలు గోచార ప్రకారంగా కర్మల ప్రకారంగా ఉండవు. ప్రతి ఒక్కటి కూడా మానవ గ్రహాలను ఉంటాయి. ఇవి మన చుట్టూతన ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం తిన్నారు, వీళ్ళు ఏం కట్టుకున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు ఎంత సంపాదించారు, మన వెనకనే ఉండి మనకి గొయ్యలు తీస్తూ మన మాటలని వేరే వాళ్ళకి చెప్తూ, వేరే వాళ్ళని మనకి చెప్తూ, మనం రెచ్చగొట్టుకుంటూ వాళ్ళ పని వాళ్ళు పప్పం గడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనము చాలా బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, నష్టపడుతూ, భంగపడుతూ, రొడిమెంబడిపోతూ ఉంటాం అనమాట. ఒకటే ఆలోచనతో ఎదువరి చెప్పుకోలేక, మనం మింగలేక, కక్కలేక, దగ్గలేక, ఉండలేక, ఏమి చేయలేక మనంగా నిస్సహాయ స్థితిలో ఉండిపోతాం, అష్టదిబ్బందన అయిపోతాం. అలాంటి క్రియలు మనకేదైనా జరిగిందా గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎక్కడైనా సమీపంలో గురువు ఉన్నాడా అని చెప్పలేకపోతున్నాం. ఈ రోజు ఉన్నటువంటి గురువు వ్యవస్థ ఎలా ఉందంటే కనుక అంతా కొమ్ము గాయడం తప్పితే పనులు చేసే గురువులు అయితే నాకు తెలియట్లేదు. కాబట్టి అవన్నీ మనకి వేరే సమస్య. కాకపోతే ఎవరికైనా సరే మిథున రాశి వారికి సమస్య వచ్చింది అంటే కనుక ఈ పరిహారాలు మనం ముందుగా అందించిన పరిహారాలు చేసుకుంటూ, అలానే ఇక్కడ ఏదన్నా సురేష్ బాబు గారికి నేను సంప్రదించాలనుకుంటే కనుక ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపించే నెంబర్ సంప్రదించవచ్చు. మరొక విషయం, ఎక్కడైనా విదేశాల్లో ఉండొచ్చు, ఏదైనా పనిలో ఉండొచ్చు, ఒత్తిడిలో ఉండొచ్చు, రాలేకపోయి ఉండొచ్చు, ఆరోగ్యం సహకరించిపోవచ్చు, ఏదైనా సమస్య ఉండొచ్చు. అలాంటి వారికి కూడా ఏంటంటే మనకి ఫోన్ చేయడం ద్వారా, ఒక్క గ్లాసు వాటర్ పెట్టుకుని మనకు ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా కూడా వారికి మంత్రం చేస్తాం, ఉన్న సమస్యని ఇట్టే మనం పోయించే ప్రయత్నం చేయొచ్చు. అలానే మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు అండి, 150 పై చినుకు వస్తువులు, దైవజ్ఞమైనటువంటి వస్తువుల్ని మనం అగ్నిహోత్రం చేసి తంత్రంతో మంత్రంతో పూజించి దాన్ని మంత్ర ఉచ్చారణ చేసి ఉన్నటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అవి సరసమైన ధరలోనే ప్రజల వద్దకు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా గ్రహించుకుంటూ గమనించుకుంటూ ఏదైనా సంప్రదిస్తే ఆ వస్తువులు వారి చెంతకే చేర్చిన సదవకాశం ఉంటుంది. ఇలా మిథున రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఉన్నా కూడా సంప్రదిస్తే వారికి తగ్గటువంటి పరిష్కార మార్గం మన దగ్గర లభ్యపడుతుందని మాత్రం ఇలా చెప్పొచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. సో చూసారు కదా, మిథున రాశి వారు గురువు గారు చెప్పిన పరిహారాలు పాటించండి, ఖచ్చితంగా మెరుగైన ఫలితాన్ని పొందండి. లేదు మాకు ఇంకా మా జీవితంలో, మా లైఫ్ లో ఇంకా ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతుంది, మమ్మల్ని బాధిస్తుంది, జీవితం ఇంతేనా అనే ఒకసారి ఏమైనా ఆలోచన కానీ, లేదు గురువు గారిని కలవాలి అని ఒక ఆలోచన వస్తుందా అండి, స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, కాల్ చేసి మిగతా వివరాలని తెలుసుకోవచ్చు. నమస్కారం.